ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటారా? ఎవరి విలువ వాళ్ళకి ఉంటుంది. భూమి మీద దేవుడు సృష్టించాక ఖచ్చితంగా ఎవరి విలువ వాళ్ళకైతే తెలుస్తుందండి. అది ఎలాగో తెలుసుకుందామా? ఈ చిన్న స్టోరీ అయితే వినండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ గీత. ఈరోజు మనం ఈ వీడియోలో తులసి మొక్క, ఆవు గురించి, వీళ్ళిద్దరి సంభాషణ గురించి తెలుసుకుందాము. ఒక అందమైన చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక ఆవు ఉండేది. అయితే ఆ ఆవు రోజు పొలాల్లోకి వెళ్ళి గడ్డి మేసి వచ్చేది. గడ్డి మేసి వచ్చిన తర్వాత తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక చిన్న తోటలోకి వెళ్తూ ఉండేది. అయితే ఆ తోటలో ఒక తులసి మొక్క ఉండేది. ఆ తులసి మొక్కతో ఇలా మాట్లాడుతుందన్నమాట. ఏమనంటే, నువ్వు చాలా చిన్నదానివి, నిన్ను ఎవ్వరూ ఏమీ గుర్తించరు. నేనైతే నా ఆకారం చాలా పెద్దగా ఉంటుంది, నేను అందరికీ పాలు ఇస్తాను, నేను చాలా మంచిదాన్ని అనేసి ఆవు గొప్పలకి పోయి చెప్పుకుంటూ ఉంటుంది. అయితే తులసి మొక్క చిన్న ఒక నవ్వు నవ్వేసి సైలెంట్గా ఉంటుంది. అయితే ఒకసారి ఆవుకి అనారోగ్యం బాగలేక కింద పడిపోతుందన్నమాట. కింద పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా యజమానికి చాలా భయం వేస్తుంది. అమ్మో, ఆవుకు బాగాలేదు, ఏం చేయాలనేసి భయం వేసినప్పుడు ఒక మంచి పండితుడిని పిలిపించి, పండితుడు ఇలా చెప్తాడు, మీ పెరట్లో తులసి మొక్కను తీర్థం తయారు చేసి ఆవుకు తాపించండి అని చెప్తారు. అదేవిధంగా ఆవుకు తాపిస్తారు. అయితే అప్పుడు ఆవు ఆరోగ్యం కుదుట పడుతుంది. అప్పుడు ఆవుకి అర్థమైంది ఏంటంటే, చాలా అనుభవం నేర్చుకుంటుంది. ఏంటంటారా? తులసి మొక్క దగ్గరికి వెళ్ళి వినయంగా నిలబడి నమస్కారం చేస్తుంది. నిన్ను నేను చాలా తక్కువగా చూశాను, నన్ను క్షమించు అనేసి చెప్తుంది. ఎందుకంటారా? ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు తులసి మొక్క విలువ తులసి మొక్క ఉంది, ఆవు విలువ ఆవుకు ఉంటుంది అనేసి తులసి మొక్క సమాధానం ఇస్తుంది. దీంట్లో నీతి కూడా అదేనండి. ఎవరి విలువ వాళ్ళకి ఉంటుంది, ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పిల్లలకు కూడా చెప్పి వినిపించండి, వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.